శక్తిమంతులు విక్రమబేతాళ కథలు. విసుగు చెందిన విక్రమార్కుడు చెట్టు వద్దకి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, నిన్ను చూస్తూ ఉంటే నాకొక అనుమానం కలుగుతూ ఉంది. పూర్వం విక్రమదేశాన్ని పాలించిన మహేంద్ర మహారాజు కొడుకు జయంతుడిలాగా నువ్వు కూడా హీనుల సంపర్కం వల్ల ఈ హేయమైన పని మీద వేసుకున్నావని నాకు అనిపిస్తూ ఉంది. నీకు రాకుమారుడైన జయంతుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. మహేంద్రుడు విక్రమరాజ్యాన్ని ఏలినప్పుడు ప్రజలు సుఖంగా బ్రతికారు. కానీ రాజధానిలో అపూర్వమైన తెలివితేటలు ప్రదర్శించే దొంగలు కొంతమంది ఉండేవారు. ధనికులకి వాళ్ళంటే సింహస్వప్నంగా ఉండేది. మామూలు ప్రజలు వాళ్ళని గురించి అసాధారణమైన కట్టుకథల్ని కూడా చెప్పుకునేవారు. మహేంద్రుడి కొడుకు జయంతుడు చాలా తెలివైనవాడు, మంచి ధైర్య సాహసాలు కలిగినవాడు కూడాను. అతను కూడా తన నగరంలో దొంగల్ని గురించి ఎన్నో కథల్ని విన్నాడు. అందరూ అనుకున్నట్టుగా ఆ దొంగలు అమానుష శక్తులు గలవాళ్ళని అతను నమ్మలేదు. కానీ వాళ్ళకి గల నిజమైన శక్తులేవో తెలుసుకోవాలని అతనికి చాలా అభిలాషగా ఉండేది. ఏదో విధంగా ఆ దొంగలతో పరిచయం చేసుకోవాలని కూడా అతనికి ఆసక్తి ఉండేది. అంచేత జయంతుడు ఒక అమావాస్య రాత్రి నల్లటి బట్టలు ధరించి ఊరంతా మాటుమడిగిన తర్వాత వీధుల వెంబడి దొంగల్లాగా నక్కుతూ కదలసాగాడు. అతను అలా కొంత దూరం వెళ్ళేసరికి అకస్మాత్తుగా ఒక నల్లని ఆకారం అతని ఎదుట ప్రత్యక్షమై, ఎవరు నువ్వు అని అడిగింది. నేనొక దొంగని అన్నాడు జయంతుడు చిన్న గొంతుతో. నేను గజ దొంగను, నాతో రా అన్నాడు మొదటి వ్యక్తి. ఇద్దరూ కలిసి కొంత దూరం వెళ్ళేసరికి మరి ఇద్దరు వారిని కలిశారు. గజ దొంగ జయంతుడిని వాళ్ళకు పరిచయం చేసి, వీడు మన జాతివాడే, ఇంకా వయసు అనుభవం కూడా ఉన్నట్టు లేదు అన్నాడు. దొంగతనం తేలిక పని కాదు. దొంగవుగా పైకి రావాలి అంటే మాకున్నట్టుగా నీకు కూడా ఏదో ఒక ప్రత్యేకమైన శక్తి ఉండాలి అన్నాడు కొత్త దొంగతో. మీకున్న ప్రత్యేక శక్తులు ఏమిటి అని జయంతుడు ఎంతో ఆత్రంగా అడిగాడు దొంగల్ని. కుక్క మురిగితే అదెందుకు మురిగేది నేను చెప్పగలను అన్నాడు ఒక దొంగ. చేతికర్రని నేలకు ఆనించి భూమి అడుగున ఏం పాతిపెట్టి ఉన్నది చెప్పగలను అన్నాడు రెండో దొంగ. ఒకసారి చూసిన మనిషిని ఏ వేషంలో ఉన్నా సరే నేను మళ్ళీ పోల్చుకోగలను అన్నాడు మూడోవాడు. వాళ్ళ ముగ్గురు తమ శక్తుల్ని బయట పెట్టాక జయంతుడు ఏదో ఒకటి చెప్పవలసి వచ్చింది. అంచేత అతను, నాకు శక్తి ఉంది, ఎవరు ఎటువంటి చిక్కుల్లో ఉన్నా సరే నేను వారిని కాపాడగలను అన్నాడు. ఈ మాట విని దొంగలు పరమానందం చెంది, ఆ మాట నిజమైతే నువ్వే మాకు నాయకుడివి, ఈ శక్తి ముందు మా శక్తులు ఏపాటి అన్నారు. మీకు గల శక్తుల్ని చెప్పారు, బాగానే ఉంది, కానీ చూసి సంతోషించాలని నాకు కోరికగా ఉంది అన్నాడు జయంతుడు. అదెంత భాగ్యం, నీకు చూపించడంలో వింతే ఉంది, పైగా అవి మాకు అడుగడుగునా అవసరమే. దొంగతనానికి ఎటుపోదాము అనేది నువ్వు చెప్పు, మా శక్తులు నీకే తెలుస్తాయన్నారు దొంగలు. మళ్ళీ చిన్న చోట్లకి దేనికి, రాజభవనానికే పోదామన్నాడు జయంతుడు. నలుగురు కలిసి రాజభవనం వెనక ప్రాంతానికి వెళ్ళి ప్రహారీ గోడ మీదుగా ఉద్యానవనంలోకి దిగారు. అంతలో కుక్క మొరిగింది. అది మనని చూసి మొరగలేదు, తన యజమానిని చూసి మొరిగింది అన్నాడు ఒక దొంగ. మరొక దొంగ ఉద్యానవనంలో కర్రతో అక్కడక్కడ నేల మీద కొట్టి, నిలువు లోతులో ఒక స్వరంగం ఉంది, మనం దాని గుండా పోయినట్టు అయితే రాజభవనంలోకి నిరాపాయంగా ప్రవేశించవచ్చు అన్నాడు. తోటలో తవ్వే పరికరాలు ఉంటాయి, వాటి కోసం వెతుకుతూ ముగ్గురు దొంగలు మూడు పక్కలకి వెళ్ళగానే జయంతుడు పహారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన ముఖం వారిని చూడనిచ్చి, తోటలో ముగ్గురు గజ దొంగలు ఉన్నారు, వెళ్ళి పట్టుకోండి అని చెప్పి తన దారిని తాను భవనంలోకి శయ్యాగారానికి పోయి సుఖంగా పడుకుని నిద్రపోయాడు. ఆ రాత్రి ముగ్గురు గజ దొంగలు పట్టుబడ్డారు. మర్నాడు రాజభవనంలో వారిని విచారించడానికి గాను ప్రవేశపెట్టారు. ఆ సమయంలో నగరంలో గజ దొంగలు పడ్డారని వినగానే వాళ్ళని చూడడానికి జనం తండోపతండాలుగా వచ్చారు. వాళ్ల విచారణ ప్రారంభం కాకముందే జయంతుడు యువరాజు దుస్తులు ధరించి రాజుగారి సమీపంలో కూర్చున్నాడు. దొంగలను బంధించి రాజుగారి ఎదుటికి తెచ్చారు. వాళ్ళ ముగ్గురు ముఖాలు కోపంతోనూ విచారంతోనూ నిండి ఉన్నాయి. అంతలోనే వారిలోని ఒకడు తలెత్తి చూసి జయంతుడిని గుర్తించి అందరికీ వినబడేలాగా, మిగిలిన వాళ్లతో మనవాడు రాజుగారి పక్కనే ఉన్నాడు, మనకేం భయం లేదు అన్నాడు. ముగ్గురు దొంగలు జయంతుడి కేసి సంతోషంగా చూశారు. జయంతుడు తండ్రి కేసి తిరిగి, వాళ్ళు నా స్నేహితులు, వాళ్ళని వదిలిపెట్టేయండి అన్నాడు. రాజుగారు ఒక క్షణం పాటు కొడుకు కేసి వింతగా చూసి దొంగల్ని విడిచిపుచ్చమని తన భటుల్ని ఆజ్ఞాపించాడు. దొంగలు జయంతుడికి రాజుగారికి నమస్కారం చేసి తమ దారిని తాము వెళ్ళిపోయారు.
బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా నాకొక సందేహం. జయంతుడు అంతలాంటి గజ దొంగల్ని ఎందుకు చేయి దాటి పోనిచ్చాడు? దొంగల్ని పట్టి శిక్షించడం రాజపుత్రుడి ధర్మం కదా, ఆ ధర్మాన్ని ఎందుకు పాటించలేదు? పైపెచ్చు ఆ దొంగలు తమ మిత్రులని తండ్రికి ఎలా చెప్పగలిగాడు? ఇది దొంగల సంపర్కం వల్ల అతనిలో ఏర్పడిన హీనభావ లక్షణమా, లేక ఇందుకు మరో కారణం ఉందా? ఈ ప్రశ్నకి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు బేతాళుడు. దానికి విక్రముడు, ఈ సంఘటనలో దొంగల విచారణ, శిక్ష అన్న ప్రశ్నే లేదు. దొంగలని ఎందుకు గాను శిక్షిస్తారు? వాళ్ళు ఏ దొంగతనం చేయనే లేదు కదా. వాళ్ళని పట్టుకుని ఖైదు చేయటమే జయంతుడి అభిప్రాయమైతే అతను ఆ రోజు సభకు రానవసరమే లేదు. 3 గజ దొంగల శక్తులకి పరీక్షకి వచ్చాయి. 2 శక్తులు జయంతుడి ఎదుటనే రుజువయ్యాయి. మిగిలిన 3వ వాడి శక్తి జయంతుడి శక్తి రుజువు కావలసి ఉంది. ఆ పరీక్ష పూర్తి కావడమే జయంతుడికి కావాల్సింది. అంచేత కాపలా వాళ్ళకి దొంగల్ని పట్టి ఇచ్చాడు. దొంగలని నిజానికి రాజభవనానికి తెచ్చినది తానే అయి ఉండి, వారిని తానే కాపలా వాళ్లకు పట్టి ఇచ్చి ఉండి కూడా అతను సుఖంగా నిద్రపోయాడు. అంటే అతని మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు అని స్పష్టమవుతూ ఉంది. రాజ్యసభలో 3వ గజ దొంగ జయంతుణ్ణి పోల్చటమే గాక అతను తమకి సహాయపడతాడు అనే విశ్వాసం కూడా చూపాడు. కనుకనే జయంతుడు తన తండ్రితో ఆ దొంగలు తన స్నేహితులని చెప్పుకున్నాడు. అన్ని విధాలా జయంతుడి ప్రవర్తన, బుద్ధి సూక్ష్మత కొనియాడదగినవి అన్నాడు. ఈ విధంగా రాజుకి మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమే మళ్ళీ తిరిగి చెట్టెక్కేశాడు. ఈ కథ మీ అందరినీ కూడా ఆకట్టుకుంది అనుకుంటూ ఉన్నాను. ఈ కథని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి మనం తిరిగి మళ్ళీ మరొక బేతాళ కథతో కలుసుకుందాం.